గీతారాం మేడం గారు. స్వాగతం మేడం పత్రిజీ మహిళా చైతన్యకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన యూట్యూబ్లో మరి జూమ్లో ఎవరు వీక్షిస్తున్నారో అందరికీ నమస్కారాలు చేస్తూ మన పత్రిజీ గారి గురువ గారికి వందనాలు అర్పిస్తూ, పత్రి మేడం వాళ్ళకి వందనాలు అర్పిస్తూ ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నా పేరు గీతారామని. మాది దావణగిరే, కర్ణాటక మిడిల్లో వస్తుంది దావణగిరే అని. ఈ మొన్నటి రోజు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ మేడం గారు మనకు కలిసి, మీరు ఇట్లా క్లాస్ ఇస్తారా మన పత్రిజీ గారి మహిళా చైతన్యం అని చెప్పేసి అన్నారు. సరే అన్నాను. అందుకని ఈరోజు మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నేను కొంచెము కర్ణాటకలో ఉండేదాని నుంచి కన్నడ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. అందుకని నా భాషలో కన్నడ మిక్స్ అవుతే క్షమించండి. యాక్చువల్గా నేను ఆంధ్ర అమ్మాయినే. అనంతపురం జిల్లా మడక్షిర రాయలసీమలో వస్తుంది. అక్కడ పుట్టి పెరిగాను. అక్కడి నుంచి కర్ణాటక వచ్చాను. అక్కడ పుట్టి పెరిగింది 22 సంవత్సరాలు అయితే కర్ణాటకకు వచ్చి 40 సంవత్సరాలు అయింది. అందుకని భాషలో వ్యత్యాసం వస్తుందని చెప్తున్నాను. నేను మా ఆయన ఇద్దరు కలిసినే మేము ధ్యానానికి వచ్చినాము. ధ్యానానికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఒకసారి మా ఇంటి దేవుడు విదురాశ్వత్థం అని చెప్పి బెంగళూరు దగ్గర వస్తుంది, అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినప్పుడు మా పిన్ని గారు వచ్చారు. అక్కడికి అందరూ కలిసే వెళ్ళినాము. మా పిన్ని గారు ప్రొద్దున లేచిన తక్షణము రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. అప్పుడు మేము అడిగినాము, అందరూ ఒకే రూమ్ లోనే ఉండేవాళ్ళము. ఏం చేస్తున్నావు పిన్ని, ఏమో చేస్తావు కదా, ఏం చెప్పుకుంటావు, ఏమి దేవుడిది ఏమన్నా ధ్యానం చేస్తావా, లేదంటే స్తోత్రాలు చెప్పుకుంటావా, ఏం చేస్తావు అంటే అప్పుడు చెప్పింది, లేదు ఇట్లా ఆనాపానసతి ధ్యానం అని, దీన్ని చేస్తే చాలా మంచిది, మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది, మనకి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి తను అంది. సరే మా ఆయన ఏమోలే అన్నారు. కానీ చూద్దాం చేద్దామంట, అందులో ఏం పోయింది, లేచి మనము అది ఇది మాట్లాడుకునే బదులు ఏమి ఒక అరగంట కళ్ళు మూసుకొని కూర్చుంటే పోయింది కదా అని చెప్పి అన్నారు. అప్పుడు మా పిన్ని అంది, ఏం చేయాలని చెప్పి తను చెప్పింది, మనము ఊపిరాడుతుంటాం కదా, దానిపైన గమనం పెట్టి మనం చూసేదే ధ్యానము, ఇంక వేరే ఏమీ లేదు అని చెప్పి చెప్పింది. సర్లే అని చెప్పేసి ఆ రోజు తనతో పాటే మేమిద్దరమును ధ్యానం చేసినాము. అది మంచి పుణ్యక్షేత్రం అది, మరి ఎనర్జీ ఉంటుంది కదా, అందుకని మాకు చాలా బాగా అనిపించింది. అవును చెయ్యొచ్చు కదా, ఏం పోయింది, ఎంతో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, మనస్సుకి నెమ్మదిగా ఉంది అనుకున్నాము. సర్లే అని చెప్పేసి ఆ రోజు చేసినాము, రాత్రికి చేసినాము. సరే అక్కడి నుంచి మరి అందరూ 2 రోజులు అయిపోయినాక తను వెళ్ళిపోయింది. చిక్బళ్ళాపురంలో ఉంటుంది మా పిన్ని. తను వెళ్ళిపోయింది. మేము కూడాను మా ఊరికి వచ్చేసాము. వచ్చేసినాక తని రోజు ఫోన్ చేసి ఫాలో అప్ చేసేది. ఈరోజు చేసినారా, ఈరోజు చేసినారా అని చెప్పి అడిగేది. ఏమి ఇట్లా అడుగుతాంది అంటే, లేదు అట్లా రోజు చేస్తే అట్లా 41 డేస్ చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. ఏదైనా కానీ అంతే కదా, ఇప్పుడు హనుమాన్ చాలీస్ అని చెప్పుకుంటాము, లేదా ఏదో ఒకటి పూజలు చేస్తాము, 40 రోజులు చేయండి, 21 రోజు చేయండి, 108 రోజులు చేయండి అని చెప్పి అంటారు కదా, అది అతను అలాగే చెప్పింది. అట్లా ఎందుకు చేస్తారంటే, ప్రతిరోజు చేస్తా ఉంటే ఆ ఎనర్జీ మనకు వస్తుంది. అందుకని మీరు 41 రోజులు ಯಾವ టైంలో మీరు బిగిన్ చేస్తే అదే టైంలోనే ప్రతిరోజును చేయండి అని చెప్పి చెప్పింది. పొద్దున్న సర్లే అని చెప్పేసి మేము 5 నుంచి 6కి అని అనుకున్నాము. 5 నుంచి 6కి ఇద్దరు కలిసే తొందరగా లేసి కాలకృత్యాలు తీర్చుకొని 5 నుంచి 6కి చేస్తా ఉంటవి. 41 రోజు అట్లా చేస్తున్నాము. బాగా అనిపించింది. అంటే అప్పుడంతాను జూమ్ ఏమీ లేదు 10 సంవత్సరాల వెనక అంటే. ఇలాగే లైవ్‌లోనే ఫోన్‌లో మాట్లాడేది, చేసేది అట్లా చేస్తా ఉంటిమి. సరే 41 రోజులు అయిపోయింది. కానిలే చేస్తామంట, ఇట్లా ప్రతిరోజు చేస్తామని చేస్తా ఉంటిమి. అంటే అందరూ కూడాను ఏమేంటి అనారోగ్యంతో చాలా మంది ధ్యానానికొస్తారు.
అన్ని చోట్ల చూపించి, ఆ డాక్టర్ చూపించి, ఈ డాక్టర్ చూపించి, వాళ్ళది చెప్తున్నారు, వీళ్ళది చెప్తున్నారు, మందులు తీసుకున్నాము, పోలేదు అది ఇది అనుకునేసి లాస్ట్‌కి ఇంకెవరన్నా సర్లే ఇది నువ్వు చూడు అంటే, అప్పుడు సర్లే అన్నీ చూసినాం కదా! ఇది చూద్దాము అనుకోని చూసేవాళ్ళు చాలా మందున్నారు. చాలా మందితో అడిగినాము. లేదు నాకు అనారోగ్యంగా ఉండేదానికే నేనొచ్చాను అలా ఇలా అని చెప్తా ఉంటారు కదా! కానీ మేము అనారోగ్యంతో రాలేదు. కానీ ఇందులో ఏముందో చూద్దాము. మనకేమనిపిస్తుంది చూద్దాము అనుకునేసి మేము ఇద్దరమును వచ్చాము. వచ్చి అట్లే చేసుకుంటా ఉన్నాము. బానే అనిపిచ్చింది. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మరి బెంగుళూరులో బుద్ధ పౌర్ణమికి మేడం మీది స్ట్రక్ అయిపోయిందండి వీడియో. అన్నీ చూసినాము. మన గురువుగారి చేతిలో ధ్యానం చేసినాము. అంతా అయిపోయినాక మన ఎక్స్‌పీరియన్స్ అంతా చూసుకున్న తర్వాత నాకే అక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు నాకేమనిపిచ్చిందంటే, లోపల నుంచి వాయిస్ ఒస్తుంది ఒక్కొక్కరికి అని ఇలాగే అందరూ చెప్తా ఉంటే, ఆ టైంలో నాకే ఒక వాయిసు పొద్దున ధ్యానంలో కూర్చున్నప్పుడు అనిపిచ్చింది. నువ్వు నన్ను వదలొద్దు. నేను నిన్ను వదలనని ఒక వాయిస్ వినపడింది నాకి లోపల ఇన్నర్‌లో. సరే నాకదేం అర్థం కాలేదు. తర్వాత ధ్యానం అయిపోయినాక మా పిన్నితో చెప్పాను. మరి ఇంకా ఒక నలుగురితో పంచుకున్నాను. వాళ్ళదే అన్నారు. అంటే ధ్యానం అంటే మనము ఎలా చేస్తామో మనకి పాజిటివ్‌గా నువ్వేమనుకుంటే అదవుతుంది. నువ్వుండేదాకా నీ ఊపిరి ఉండేదాకా ధ్యానాన్ని వదలొద్దు. అది నిన్ను వదలదు అని చెప్పింది. అప్పటినుంచి మేము ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఇలాగే అక్కడ చేసినాము. మరి హైదరాబాద్ కడతాల్‌కిను వెళ్ళినాము. మరి మన గురువుగారు చెప్పేవాళ్ళు కదా! ఏమంటే సేవ. సేవ అనేది కూడాను ఆయన చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చెప్పేవాళ్ళు. అందుకని మేము కడతాల్‌కెళ్ళినప్పుడు అక్కడ సేవకు వెళ్ళేవాళ్ళము. మన దీనిలో బుద్ధ పౌర్ణమి రోజు కూడా అప్పుడు కూడాను అంటే 3 రోజులు అక్కడకు వెళ్తా ఉంటిమి. ఎక్కువగా అన్ని చోట్లను సేవలు చేయడానికి వెళ్తా ఉంటిమి. ఇలాగే ఉన్నప్పుడు మాకన్నీను చాలా బాగా అనిపిచ్చింది. ధ్యానం చేయాలని, ప్రచారం చేయాలని అలా అంతా చేస్తా ఉంటిమి. మా ఇంట్లో కూడాను మేము మా ఆయనకి ఇన్నర్‌లో అనిపిచ్చి పిరమిడ్ కట్టాలనుకుని ఆయన పిరమిడ్ కడతామనుకున్నారు. అది కూడాను మాకి 21లో అంటే మన కోవిడ్ టైంలోనే సెకండ్ కోవిడ్ టైంలో మాకి కంప్లీట్ అయిపోయింది పిరమిడ్. మా ఇంటికి కూడాను చాలా మంది ధ్యానానికొస్తారు. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. పాత వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకొని వెళ్తారు. ఇలాగా మా జీవితం నడుస్తా ఉంది. చాలా బాగా, చాలా అద్భుతంగానే నడుస్తా ఉంది. అప్పుడు జూమ్ క్లాసులు కూడాను చాలా నడిచినాయి కదా! మన కోవిడ్ టైంలో. ఆ టైంలోనే మేము పొద్దున 5-6కి ఇన్నర్ జర్నీ అని వచ్చేది కదా! బాలకృష్ణ సార్‌ది. అది కూడాను అటెండ్ అవుతా ఉంటిమి. 30 డేసో, 40 డేసో ఉండింది. అదిను అంతే చాలా అద్భుతంగా మాకు చాలా బాగా అనుభవాలు గూడా వచ్చాయి. చాలా బాగా అయింది. అదయిపోయిన తర్వాత అన్నీ మరి ఇంకేం జూమ్ క్లాస్‌లు, లైవ్ క్లాస్‌లు ఎక్కడికన్నా వెళ్ళడం, చేయడం అవన్నీ చేస్తా ఉన్నాము. ఇది ఈ రీతిగా మాకి ఆహ్, మా ధ్యానం క్లాసు నడుస్తా ఉంది. అద్భుతంగా నడుస్తా ఉంది. మొన్నను అరుణాచలంలో 41 డేస్ మౌన ధ్యానం అంటే అక్కడికి కూడాను వెళ్ళి మేము 9 రోజులున్నాము. అక్కడే అందరూను మన స్నేహితులు కలిసి ధ్యానం చేయడం కానీ, మౌనంగా ఉండడం కానీ, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం గానీ అన్నీ జరిగింది. మరి మదనపల్లి దగ్గర కొఠాల అక్కడ కూడాను మౌన ధ్యానం 8 పడుకోవడమని అలాగా అన్నీను మేము ఇలాగే మా ప్రయాణం నడుస్తా ఉంది. ఇలా ఉన్నప్పుడు మరి 121 డేస్ 121 మాస్టర్స్ అని జూమ్‌లో ఒక కార్యక్రమం నడిచింది. మన పత్రిజీ గురువు గారి ఆహ్,
ఆ ఆ విషయాల్లోనే 1 అవర్ ఒక్కొక్కరు మాట్లాడడమని, అందులో కూడాను నేను మా ఆయన ఇద్దరు పాల్గొన్నాము. ఈ రీతి ఎక్కడికన్నా కానీ ఎక్కడికి వెళ్ళని, ఎక్కడ మాట్లాడని, ఎక్కడ ఏమైనా చేయని నేను మా ఆయన ఇద్దరు కలిసే చేస్తున్నాము. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అందరు భార్యాభర్తలు ఇద్దరూను ఉంటే ధ్యానంలో ఎంత మంచిదని మాకి తెలిసొచ్చింది. అందుకనే అందరికీను మేము చెప్తా ఉంటాము. అందరూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ధ్యానులైతే ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నువ్వు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటావు. నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను. అది ఆ మాటలేమి ఉండదు. అయ్యో! ఆయన ధ్యానం చేస్తా అన్నారులే అని అనుకుంటారు. ఈ విధంగా అందరూ ధ్యానులు కావాలి. అందరూను శాకాహారులు కావాలి అననేదే మన పత్రిజీ గారి సంకల్పం. అదే దీనిలోనే మేము ఉన్నాము. అందరికీను శాకాహారం తీసుకోమని చెప్పేది గాని, మరి ఆహ్, ఇది శాకాహార ర్యాలీలు చేయడం గాని, ర్యాలీకి అటెండ్ అవ్వడం గాని అలా అంతాను చేస్తున్నాము. ఈ ఇట్లున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ టాపిక్ వద్దామంట. ఈరోజు నేను 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అని చెప్పేసి అన్నాను. ఆ విషయం పత్రిజీ గారు 5 ఫింగర్స్‌లో చాలా చెప్పారు. చాలా విషయాలు చెప్పారు. అనేక విషయాల్లో చెప్పారు. అందులో ఒక్కొక్కటి ఏమంటే ఆయన చెప్పిండే దానిలో దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ ఇలాంటిది చెప్పారు. పృథ్వీ, ఆపో, అగ్ని, వాయు, ఆకాశతత్వము ఇది కూడా చెప్పారు. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం, నిర్గుణం. ఈ విషయంలో గనను 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పారు. ఇంకొకటి కుంభకర్ణుడు, రావణుడు, విభీషణుడు, హనుమంతుడు, శ్రీరాముడు ఇది చెప్పారు. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి ఈ విషయంలో కూడా చెప్పారు. మరి మాతృ రుణం, పితృ రుణం, గురువిన రుణం, దైవ రుణం, ప్రకృతి రుణం ఇలాగా ఎన్నో కాన్సెప్ట్స్ మన గురుగారు చెప్పారు. ఇందులో ఇన్ని చెప్పిండే దానిలో నేను ఈరోజు మాతృ రుణం, పితృ రుణం, గురువు రుణం, దైవ రుణం, మరి ప్రకృతి రుణం అని ఈ దీనిలో 5 ఫింగర్స్ నాకు తెలిసినంతగా నేను చెప్తున్నాను. ఈ ముందుగా ఏమంటే మాతృ రుణం. మాతృ రుణం అంటే అందరికీ తెలుసు. మాతృ అంటే తల్లి. తల్లి ఎలాగుంటుంది, తల్లి ఏం చేస్తుంది ఏమి అని. తల్లి ఒక జన్మనిస్తుంది ఒక బిడ్డకు. ఆ జన్మనివ్వాలంటే ఒక ఆత్మ. ఆత్మ అంటే దైవ శక్తి. ఆత్మ అంటే దానికి చావు లేదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా ఆ ఆత్మ ఎన్నో రకాల జన్మలు దాటి వచ్చింటుంది. అనుభవం అన్నీ తీసుకొని ఉంటుంది. ఎన్ని అంటే మామూలుగా మనము ఎన్ని జన్మలు ఉండేది అంటే ఇప్పుడు రాయిగా పుట్టొచ్చు, మరి వృక్షాలుగా పుట్టొచ్చు, మరి జంతువులు, మరి మానవులు ఇలాంటి జన్మలన్నీ దాటిన తర్వాత ఆ ఆత్మ మానవ జన్మానికి వస్తుంది. ఆ మానవ జన్మంలో కూడాను మనము ఈ ధ్యానులుగా రావాలంటే 350 జన్మాలు దాటిన తర్వాత మనము ఈ ఆ ఆత్మ మన ఈ ధ్యానులు చేయాల్సిన పని అక్కడికి వస్తారు. మన గురుగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మనం ఇప్పుడున్నాము అంటే మనకి ఇంకొక జన్మే లేదు. మనము ధ్యానులుగా ఉన్నామంటే అని. ఈ ధ్యానులు మనము ధ్యానాన్ని నేర్పించాలి అని చెప్పి మనం అనుకొని మన జన్మ తీసుకోవాలంటే 350 జన్మాలు దాటిన తర్వాతనే మనం వచ్చేది. అంటే ఇప్పుడు మనమందరము ఏమంటే 350 జన్మాలు మానవ జన్మాలు అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మానవ జన్మలో ఉండి ఈ ధ్యానాన్ని మనం అందరికీ పంచుతున్నామని, మనం గురువుగారు చెప్పినట్టు పంచుతున్నామని చెప్పి అర్థం. ఈ ఆత్మ ఇదే మోక్షానికి మనకి దావతీస్తుంది. ఈ పునర్జన్మ కూడా పునర్జన్మ రహితంగా కూడాను మనకి అవుతుంది. ఈ ఆత్మ ఎన్నో ఆత్మలు మనకి ఉంటాయని చెప్పి చెప్తారు. దాన్ని ఈ భూమిపైన రావాలంటే తనకిను ఎనర్జీ కావాలి. మరి ఏ తల్లి గర్భంలో రావాలని చెప్పి అది ముందే డిసైడ్ చేసుకుంటుంది. ఎలాంటి తల్లి కావాలి, ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి తండ్రి కావాలి,
ఎలాంటి పిల్లలు కావాలని ముందే అదంతా అంతను అది పోగు చేసుకుంటుంది. అందుకనే అంటారు, మనకేమైనా కష్టాలు వచ్చినప్పుడు అంటారు కదా! "నీ తలరాత అంతే అది. నువ్వంతా రాసుకొని వచ్చినావు అందుకే అనుభవిస్తున్నావు" అని అంటారు. అంటే ఆ కష్టం వచ్చినప్పుడు అనుకుంటారు కానీ సుఖంగా ఉన్నప్పుడు అనుకోరు. అందుకని ఎవరికీ తెలీదది. అదన్నీను మనమే ముందే అవన్నీను తయారు చేసుకొని వచ్చింటాం. ఒక వంట చేయాలంటే మనం ఏమేం చేయాలని సామాగ్రిలన్నీను మనం అన్నీను పోగు చేసుకుంటాం కదా! పోపుకేం కావాలి, పచ్చడికేం కావాలి, దీనికేం కావాలి, సాంబార్‌కేం కావాలని. అలాగా ఈ ఆత్మ కూడాను నాకీ తల్లి కావాలి, పిల్లలు కావాలి, తండ్రి కావాలి అనని అన్నీ ముందే అంతా డిసైడ్ చేసుకొని అది, అది ఇష్టమైన గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదే తల్లి. ఆ తల్లి, ఈ తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఆత్మ తన గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అంతే తల్లి ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తుంది, సుఖాలు అనుభవిస్తుంది, ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ ఆత్మ తన పొట్టలో ఉన్నప్పుడు. ఒక్కొక్కరికి ఎక్కువగా వామిట్స్ అవుతా ఉంటుంది. ఎక్కువగా జలుబు చేస్తుంది. ఎక్కువగా పొట్ట నొప్పిస్తుంది. ఎన్నో రకాల బాధతో ఆ 9 నెలలును వాళ్ళు బాధపడి ఒక జన్మనిస్తారు ఒక పాపకు. కొంతమంది ఎలాగుంటారంటే ఆనందంగా ఉంటారు. ఆహ్లాదకరంగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. అన్ని చోట్ల వెళ్ళేది, దేవుని స్మరణ చేసేది, ఆ ధ్యానం చేసేది, అన్నీ చేసుకుంటూ, హాయిగా తినుకుంటూ అంత బాగుంటారు. అంటే అదంతాను అంతే. ఆ తల్లి ఏ ఏమి అడుక్కొనొచ్చిందో అది అప్పుడు జరుగుతా ఉంటుంది. అందుకే మన ప్రహ్లాదుడు గూడాను తను ఎంత బాగా పొట్టలో ఉన్నప్పుడు ఆ నారద మహర్షి చెప్పినవన్నీను విని ఎంత తను బ్రహ్మానందపడ్డాడు కదా! అదే రీతి కూడాను ఇప్పుడు అంతే. ఏ గర్భవతి అయినాను తను ప్రతిరోజు ధ్యానం చేసి మంచి ఆహ్, క్లాసెస్ వింటూ మంచి అనుభవాలు పొందుతా ఉంటే ఆ పొట్టలో ఉన్న పాపకు కూడాను అంతే మంచి జ్ఞానమొస్తుంది అని చెప్పినే అంటారు. అందుకనే మన ప్రెగ్నెంట్‌లో ఉండేవాళ్ళు "నువ్వు ఎక్కువగా నెగెటివ్ మాట్లాడొద్దు. హాయిగా ఉండు. అందరితోనూ కలిసుండు. దైవ ధ్యానం చెయ్యి" అని చెప్పి చెప్తా ఉంటారు. ఎక్కువగా ధ్యానం చెయ్యి. ధ్యానం చేసే నీ బిడ్డకు కూడాను మంచిది అని చెప్పి అంటా ఉంటారు. అన్ని కష్టాలు పడి మనము ఒక పాపకు జన్మనిస్తాం. అప్పుడు అంతే. మనము పొట్టలో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే శ్రీమంతాలు చేయడం గాని ఇవన్నీ చేస్తారు. అదంతా ఎందుకంటే ఒక నలుగురిని పిలిచి మనము మన నాకు బిడ్డ పుడుతుంది. మరి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళుంటే నాకు మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుంది, మా వంశం అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఆ పిల్లకి స్వాగతం చేసేది. అదే మనము సీమంతం చెప్పి అంటారు. ఆ అమ్మాయికి ఏం కావాలనో అవి తినడానికి పెట్టేది గానీ, అవన్నీ చేసి అంత సంబరపడతారు. ఆహ్, ఆత్మ, ఆ పాప, ఆ పిల్లవాడు మన ఇంటికొస్తాడంటే, మనము అంత సంతోషంగా మనము ఆ బిడ్డకి ఆ పొట్టలో ఉన్నప్పటి నుంచినే స్వాగతం పలికి మనం తీసుకుంటాం. ఇలా అంతా అయిన తర్వాత మరి ఆ పిల్లకు జన్మనిస్తారు. ఆ తల్లి ఎంత అంటే మన శరీరంలో 28 ఎముకలు ఒక్కసారి మనము ఇట్లా పీస్ చేస్తే అంటే విరగ్గొడితే ఎంత నొప్పుంటుందో అంత నొప్పి ఆ పాపకు మనం జన్మనిచ్చే టైంలో. అంటే ప్రతి స్త్రీకిను జన్మనిచ్చేప్పుడు పడాల్సిన బాధ అందరికీ తెలిసుంటుంది. అంత కష్టం పడి మనము బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డకు మరి అన్ని రకాలుగాను మనం చూసుకుంటాం. చిన్న పిల్లాడున్నప్పుడే పేరు పెట్టడం కానీ, మరి అన్నమూర్తం చేయడం గానీ, మరి ఇంకొకటి కానీ, ఆ పిల్లాడు ఒక్కొక్క అడుగు ముందుకెళ్తుంటే ఆహ్, మనం చూసి ఎంతో ఆనందిస్తాము. మరి ఆ పిల్లవాడికి ఇంకా ఏమేమో అన్నీను ఆశలన్నీ తీర్చుకుంటాం. అంత చేస్తాము. మరి తర్వాత 5 సంవత్సరాలొచ్చేపాటికి వాడికి స్కూలుకి పంపించడం కానీ, అన్నీను చేస్తాం. ఆ పిల్లవాడికేమో అంత బాగా చేసి, ఆ పిల్లవాడిని సాకి, సలహి, బాగా విద్యాబుద్ధులు చెప్పి పిల్లవాడు కానీ, అమ్మాయి కానీ అన్ని ఆశలు తీర్చుకుంటాం. తల్లి కానీ, తండ్రి కానీ, ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ చేసుకున్నాక వాడికి మంచి
సంస్కారం నేర్పించి చేస్తాం. ఇంతింత చేసినప్పుడు మనము ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోవాలి? అది పాయింట్. మాతృ రుణం అనేది ఇక్కడొస్తుంది. ఆ ఆత్మ పొట్లో ఉన్నప్పటి నుంచి తను పెద్దవాడయ్యే పాటి వరకును తల్లి, తండ్రి ఎంత కష్టం పడినారు, ఎంత చేస్తున్నారు, ఎంత బాగా చూసుకున్నారు. ఈ తల్లి రుణం ఎలా తీర్చాలని చెప్పి మనము యోచించేయాలి. మన ధ్యానులకు అందరికీ తెలిసింటుంది. ఎందుకంటే అది మన రక్తంలోనే వచ్చింటుంది. ఆ తల్లి రుణం తీర్చుకోవాలంటే తల్లిని లాస్ట్‌గా అంటే తను అమ్మమ్మ అయిపోయి, నానమ్మ అయిపోయి ఉంటుంది కదా! తన కష్టాల్ని పంచుకోవాలి. తనకేం కావాలనో అది పెట్టాలి. అప్పుడు వాళ్ళకేం కావాల్సొస్తుంది? ఏం పొట్టకు ఒక 2 పూటలు పొట్టకి నింపడము, మరి ఎక్కడికన్నా వెళ్ళాలని తీసుకెళ్ళటము, వాళ్ళు చదువుతామంటే ఒక 2 పుస్తకాలు తెచ్చివ్వడం ఇలాంటివి. ఇలాంటివన్నీ చేసి ఆ ఆనందాన్ని తనకి పంచాలి. ఇలా చేస్తే ఆ తల్లి రుణం తీర్చుకున్నట్టవుతుంది. మరి మంచి సంతానం అని చెప్పి అనిపించుకోవాలి. ఇట్లా తల్లి పిల్లాడు ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఇలాంటి తల్లి అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అని చెప్పి అందరూ అనుకుంటారు. మరి ఆడపిల్ల అయితే వాళ్ళ అత్తారింటికెళ్ళి మంచి సంస్కారంతో ఆ సంసారాన్ని బాగా చూసుకోవడం. ఇలా అంతా చేసినప్పుడు ఏమైతుంది? ఆ పిల్లలు తల్లి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది కదా! ఆ తల్లి అనేది ఎంత మనకి కష్టంగా ఉన్నప్పుడు అమ్మా అంటాము. అది ఏదో ఒక సినిమా పాట ఉంది చూడండి. అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి, అమ్మకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా 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 అంటే కష్టం వచ్చినప్పుడు అమ్మని తలుచుకొని, అమ్మా నీ ఒళ్ళో పడుకుంటే చాలమ్మా, నా కష్టం తీరిపోతుంది అని చెప్పి ఆ అంత బాగా మనము అమ్మను మనం ఆరాధిస్తాం కదా! అలాంటి అమ్మను మనము బాగా చూసుకోవాలి. ఈ కాలంలో ఏమైందంటే చూసుకునే వాళ్ళు లేరని మరి అనాథాశ్రమాలకు పంపించేది, వృద్ధాశ్రమాలకు పంపించేది అవుతుంది కదా! అలాంటివన్నీ మానుకొని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఇలా చేస్తే ఏమైతుంది? తల్లి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. మరి రెండోదిగా తండ్రి రుణం. తండ్రి రుణం ఎలా తీర్చుకోవాలంటే ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే తల్లి మనకి ఎంత ఇంపార్టెంటో తండ్రి కూడాను అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరి నుంచి పుట్టిన బిడ్డమే కదా మనము. తల్లి కానీ, తండ్రి కానీ. అలాంటప్పుడు తండ్రి రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పి చూద్దాం. తండ్రి ఏమంటే ఆ పాప కానీ, పిల్లవాడు కానీ పొట్టలో ఉన్నప్పుడు, తన భార్య పొట్టలో ఉన్నప్పటి నుంచినే తను అన్నీ యోచన చేస్తా ఉంటారు. అవును రేపొద్దున మేము సంసారం పెద్దదవుతుంది. నేనేం చేయాలి? ఎలా సంపాదించాలి? పిల్లల్ని ఎలా చూసుకోవాలి? భార్యను ఎలా చూసుకోవాలి? అనుకొని తను అప్పటినుంచినే ప్లాన్ వేస్తారు. ఏమంటే ఇది ఇక్కడ తల్లి ఏదైనా కానీ, ఏ స్త్రీ అయినా కానీ తన కష్టాన్ని కానీ, సుఖాన్ని కానీ వేరే వాళ్ళతో పంచుకుంటుంది. కానీ తండ్రి అనేవాడు పంచుకోవడం అన్నీ తనే లోపలే పెట్టుకుంటాడు. అది ఏమంటే అందరూ మగవాళ్ళు చేసేది. ఏమి చెప్పుకోరు. కానీ వాళ్ళకొచ్చిండే టైంలో వాళ్ళ కష్టాలు తీర్చాలి కదా! అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. అలాంటి తండ్రి మరి పిల్లాడు కొంచెం పెద్దోడయ్యాక స్కూలుకి పంపించేది. వాళ్ళ బట్టలు కానీ, పుస్తకాలు కానీ అవన్నీ చూసుకునేది కానీ, అవన్నీ చేస్తా ఉంటారు. పిల్లాడు పెద్దోడైపోయినాక వాడిని ముందుకి వాని భవిష్యత్తు ఏమి? తన వ్యాపారమా? వ్యవహారమా? లేదంటే ఏదైనా ముందు ఉద్యోగంలో ఉండేదా? ఇలాంటివన్నీ యోచించేసుకొని ఆ తండ్రి ఆ పిల్లవాడిని బాగా సాకుతారు. ఇలాగంతా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇంత బాగా మా నాన్న చూసుకున్నారు కదా! నాకింత మంచి భవిష్యత్తు ఇచ్చారు కదా! ఇన్ని మంచి మార్గాలు చూపించారు కదా! మరి మా నాన్నగారి రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పి ప్రతి పిల్లవాడును అనుకోవాలి. అనుకుంటే తనకే అనిపిస్తుంది. తను ధ్యానంలో ధ్యానులైతే ఎవరికేం చెప్పే అవసరమే లేదు. నేను పుట్టినప్పటి నుంచి
ఒక్క నిమిషం యోచన చేసుకుంటే నేను ఇంత పెద్దవాడిని కావాలంటే మా తల్లి తండ్రి ఏం చేశారు, ఎలా చేశారు, నేను ఇంత వాడు అవడానికి ఏం కారణం అని చెప్పేసి అన్నీ తెలుసుకుంటాడు. అలాంటి తండ్రికి ఆ రుణం తీర్చుకోవాలంటే ఆ పిల్లవాళ్ళు ఏం చేయాలంటే మంచి భవిష్యత్తులో ఉండి మంచి పేరు తీసుకొని రావాలి. ఆ గ్రామం కానీ నగరంలో కానీ ఈ పిల్లవాడంటే అయ్యో ఇలాంటి పిల్లవాడు ఎంత మంచి పిల్లవాడు కదా, ఎంత ఏ వంశం నుంచి వచ్చాడో ఏమో, ఎంత బాగా చూసుకున్నారు, వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాడు అని చెప్పేసి అంటారు కదా. అదే వాళ్ళ నాన్నకిచ్చే రుణం తీర్చుకోవడం అంటే. ఇలాగా తండ్రి రుణం కూడాను మనము మంచి మార్గంలో ఉండి వైరాగ్యానికి అంటే ఇంకేమి హిమాలయాలకెళ్ళి సాధన చేయమని కాదు, ఇంట్లో ఉండినే సాధన చేస్తూ తల్లి తండ్రిని చూసుకుంటూ ఏ అనాథాశ్రమాలకు కూడాను పంపించకూడదు. ఏం కష్టమన్నా కానీ మనకి 25 సంవత్సరాల దాకా ఆ పిల్లల్ని పెంచి వాళ్ళకి ఒక దారి చూపించింటారు. లాస్ట్ లో ఉన్నప్పుడు ఆ తల్లి తండ్రిని చూసుకోవడమే మన కర్తవ్యం అనుకొని చూసుకుంటా అంటే మనం తల్లి తండ్రుల రుణం తీర్చినట్టు అవుతుంది. మరి మూడోది ఏమంటే గురువు రుణం. గురువు తల్లి మొదటి గురువు. ఏ బిడ్డకైనా కానీ తల్లి ప్రథమ గురువు అని అంటారు. ఆ తల్లి ఆలన పాలన చూస్తూ తనకి మంచి మాటలు చెప్తూ అన్ని చూస్తూ ఉంటుంది. కానీ మనము 5 సంవత్సరాలు వచ్చాక మనం స్కూల్కి పంపిస్తాం కదా పిల్లల్ని, అప్పుడు నుంచి గురువు రుణం వస్తుంది, గురువు అనేది వస్తుంది. ఆ గురువు కూడాను మంచి సంస్కారం కానీ మంచి విద్యా బుద్ధులు కానీ ఏది మంచిది ఏది చెడు అనేది కానీ తను నేర్పిస్తాడు. ఆ సంఘంలో ఎలాగుండాలి, తను స్నేహితులతో ఎలాగుండాలి, ముందు ఏమి నేర్చుకోవాలి అని చెప్పి అన్నిను గురువు గారు చూపిస్తారు. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి మనం 10th అయిపోయినాక ఇంజనీర్ అయిపోయినాక ఇంకా డాక్టర్ కానీ ఎలాగైనా కానీ ఎక్కడి వరకు నువ్వు వెళ్ళాలని నేను గురువు కావాలి. ప్రతి ఒక్క దగ్గర కూడాను గురువు కావాలి. ఆ గురువు మనకి ఏం చూపిస్తారు, అన్నిను విద్యాబుద్ధులు ఇచ్చి చూస్తారు. మరి దీనిలోనూ అంతే 2 రకాలుగా ఉంటుంది. ఆ గురువు ప్రాపంచిక విద్య మరియు ఆధ్యాత్మిక విద్య అని 2 రకాలుగా మనము విద్యలు నేర్చుకుంటాము. ప్రాపంచిక విద్య మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు నేర్చుకుని, ఆధ్యాత్మిక విద్య కూడాను మనము ఇలాంటి గురువు గారులు మనకి పత్రిజీ గురువు గారు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ నుంచి మనము నేర్చుకున్నాము. మన పత్రిజీ గురువు గారు కూడాను మన సదానంద యోగి గురువు గారి దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. బుద్ధ మహారాజు నుంచి మనకి ఇది పరంపరంగా వచ్చినట్టు. బుద్ధ మహారాజు మనకి తన జ్ఞానాన్ని మనకు పంచినారు. వాళ్ళు 2500 సంవత్సరాల వెనక బుద్ధ మహారాజు పెద్ద మహారాజుగా ఉండేది. తను ఏదో ఉంది, ఏమో సాధించాలి, నేను రాజుగా ఉన్నాను సరే, కానీ ఈ వృద్ధాప్యం వస్తుంది, మరి మరణం వస్తుంది, ఇవన్నీ రావాలంటే ఏమో ఇందులో ఉంది వెనకాల, అది తెలుసుకోవాలి. నేను రాజుగానే ఇక్కడ రాజ్యంలో ఉంటే నాకు తెలియదు, నేను వెళ్ళాలని చెప్పి అరణ్యాలకు వెళ్ళి తను ఎంత సాధన చేశారో అందరికీ తెలిసిన విషయమే. అది అంత సాధన చేసి తర్వాత ఇది ఏమో తెలిసేదాకా నేను లేవనని చెప్పేసి ఓ వృక్షం కింద కూర్చొని తను ఇలాగే ఏమో యోచన చేస్తా అంటే తనకు ఉన్నట్లే తన ఊపిరి పైన గమనం వచ్చేసిందంట. ఆ ఊపిరి పైన గమనం పెట్టినప్పుడు తనకి ఏదో చేంజెస్ అనిపించింది. అయ్యో దీనిలో ఏమో ఉంది కదా, ఇది నాలోనే ఉందే, నేను అన్ని చోట్ల వెతకడానికి వెళ్ళినాని అనుకునేసి అప్పుడు స్థిరంగా కూర్చొని ఊపిరి పైన గమనం పెట్టినప్పుడు తనకు అన్ని తనకు వెనక జన్మం కూడాను తనకి థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి అన్నీను కనిపించినాయి. అలాగా మనకి దీన్ని ఆనాపానసతి ధ్యానం అని చెప్పి ఆయన మనకందరికీ తెలిపినారు. అప్పుడు ఎంతో మంది ఋషులు మునులు అందరూ ఈ ఆనాపానసతి ధ్యానం చేసినే వాళ్ళు ముక్తి పొందినారు. అక్కడి నుంచి తర్వాత మన గురువు గారు సదానంద యోగి గురువు గారి దగ్గర వాళ్ళు నేర్చుకుని మన గురువు గారు అందరికీ పంచినారు. ఆయన ఇప్పుడు 40 సంవత్సరాల వెనక ఆ గురువు గారు మనకందరికీ ఆనాపానసతి పంచినారు. కానీ అప్పుడు మనకి ఇలాంటి జూములు కానీ ఇంకొకటి కానీ ఏమీ లేవు.
ఆ ప్రతి మనిషికి మనిషి ఎదురుగా మనిషి కూర్చొని చెప్పేట్లా. ఆయన ఎంత కష్టం పడినారో ఈ ధ్యానం చెప్పించడానికి అని అందరికీ తెలుసు. ఊరూరా వెళ్ళినారు, గ్రామం గ్రామం వెళ్ళినారు, ఒక్కొక్కరికి వెళ్ళినారు. అక్కడ ఎవరైనా ఒకరు కూర్చొని తనకి ఆకలైతాంది, నా దగ్గర డబ్బులు లేదు తినడానికి అంటే, తనే వెళ్ళి హోటల్‌కెళ్ళి తన పొట్ట నింపి అప్పుడు కూర్చోపెట్టి, "నువ్వు ఈ ధ్యానం చెయ్యి నీకు మంచిదవుతుంది" అని చెప్పేసి తను ధ్యానం చెప్పించేవాళ్ళు. ఎందుకంటే ఆయన ముందు మన కడుపు నింపాలనేదంటే, ఇప్పుడు మనం కడుపులో ఆకలవుతా అన్నప్పుడు ఏం చెప్తాను ఎవరికీ వెళ్ళదు. అందుకనే ముందు భోజనం చెయ్యి, నువ్వేమైనా తిను, తర్వాత చెప్పింది విను అనేవాళ్ళు. అందుకని ఇప్పుడు కూడాను మనకి ఎక్కడ పిరమిడ్ వ్యాలీలో కానీ, మరి హైదరాబాద్ కడతాలో కానీ ఎక్కడికెళ్ళినాను అంతే. ఆ టైంలోను మీరు భోజనం చేశారా? తిని రాపోండి అని చెప్పిన ప్రతి ఒక్కరును ఆయన గారి నుంచి మనం అది నేర్చుకున్నాం. అలాంటి గురువుగారు మనకందరికీను మనకి జ్ఞానాన్ని బోధిస్తారు. అలాంటి గురువుగారి రుణం మనం తీర్చుకోవాలంటే ఏం చేయాలి మనము? మన గురువుగారు ఆయన ఎప్పుడూను డబ్బులడగరు, ఏమడగరు. మీరు ఫ్రీగానే ధ్యానం నేర్పించండి. శాకాహారులు కమ్మని చెప్పండి. శాకాహార ర్యాలీ చేయండి. మనము మనం గురువుగారే ఒక కన్నడ పాటలో ఒకటుంది. 84 లక్ష జీవరాశిಗಳು అంటే ఏమి 84 లక్షల జీవరాశులు ఉండే దానిలో అందులోనే మనము ఉన్నాము. అంటే అన్ని జన్మలన్నీను దాటుకొని వచ్చినాము. ఈ జన్మకు రావాలంటే ఎంతో మనము అదృష్టం చేసినామనే చెప్పాలి. అది మనము ఇలాంటి గురువుగారి కింద మనం ఉన్నామంటే ఇంకా ఎంతో అద్భుతమైనంత మనము జ్ఞానాన్ని పొంది వచ్చినామనే చెప్పాలి. ఇలాంటి గురువు గారి రుణం మనం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్పేదొకటే. నలుగురికి నువ్వు ధ్యానం నేర్పించు, శాకాహారం చెయ్యి. అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని చెప్పి ఆయన అంటారు. అదే విధంగానే ఎక్కడికన్నా వెళ్ళి మనం ప్రయాణం చేస్తా అంటే మన బస్సుల్లో కానీ, ట్రైన్‌లో కానీ, ఇంకెక్కడన్నా కానీ వాళ్ళకి నేర్పించడం. మన ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి అంతే ధ్యానం చెప్పించడం. ఇలాంటివన్నీ చేస్తా అంటే మనం వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. మొన్న మేము అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదర్శనం అని చెప్పి చేసినాము. గిరివలయం చుట్టడం అని. అది 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు నడిచేపాటికి ఏం లేదంటేనే ఒక 6 అవర్స్ అన్నా అవుతుంది. అప్పుడు అంతే. మధ్యలో కొంచెం రెస్ట్ గాని ఒక 10 నిమిషాలు, ఒక అరగంట కూర్చుంటాం కదా! ఆ టైంలో పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పడం. గుడికెళ్తే అక్కడ నలుగురు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పడం. ఇలాగ అందరికీను ఎవరు వింటామంటే వాళ్ళకి చెప్పడము. ఇంకొక గుడిలో వెయిట్ చేస్తా అన్నాము. క్యూలో వెళ్తా ఇద్దరు అమ్మాయి, అబ్బాయి వచ్చారు. వాళ్ళిద్దరికీ మేము చెప్పడం. ఇలాగ అందరికీను మనం ప్రచారం చేసుకుంటూ వెళ్ళేదే మనం ఆ గురువు గారి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఇలాగా ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తా అంటే ఆయన అనేవాళ్ళు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి చేస్తా ఉండండి. మన ఊరు, గ్రామము, మన దేశమే కాదు, ఈ ప్రపంచమంతాను ధ్యానమయమే అవుతుంది అని. అలాగా అందరూను మనం ఆయన మాటకి మనం అందరూ చేతులు జోడిస్తే ఇలాగ అవ్వడానికి పెద్ద దూరమేం కాదు. దగ్గరలోనే అయిపోతుందనని చెప్పాలి. ఈ విధంగా మనం చేస్తూ గురువుగారి రుణం మనము తీర్చుకుంటాం. ఇంకొకటి దైవ రుణం. దైవ రుణం అని చెప్పి నాలుగోది చెప్పినారు. దైవ రుణం అంటే భగవంతుడు అని నమ్ముతాం కదా! దైవము అంటేను మన ఆత్మ అంటేను ఒకటే. దైవం అంటే మనం ఎక్కడో ఉందని ఇంతకు ముందు అనుకునే వాళ్ళము. కృష్ణుడిలో ఉంది, రాముడిలో ఉంది, యేసులో ఉంది, బుద్ధునిలో ఉంది అనుకునే వాళ్ళము. కానీ మనము ఈ ధ్యానులైన తర్వాత ఆ దైవం అనేది మనలోనే ఉంది. మనం ముందు ఏం చేస్తాము? గుడికెళ్తే దండం పెడతాం. ఇప్పుడు దండం పెట్టి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాం. అప్పుడేమి మనకప్పుడు తెలిసేది కాదు కదా! శ్రీరామ కాపాడప్ప, నన్ను మంచిది చేయించప్ప, నాకది కావాలప్ప, ఇది కావాలప్ప అని అన్ని అనుకొని మనము
స్తోత్రాలు చేసుకుంటాం, లేదంటే ఇంకోటి చెప్పుకుంటాం ఇట్లా. కానీ యాక్చువల్‌గా మనం కళ్ళు మూసుకొని ఇట్లా పెట్టుకొని దండం పెట్టుకోవడం అంటే, మన హృదయంలో ఆ భగవంతుడున్నాడు. ఆత్మ ఉంది గదా! ఆ ఆత్మే మన దేవుడు, భగవంతుడు, దైవము అని అనుకుంటాం. ఎదురుగా మనకి తిరుపతి కొండకెళ్తాము. అక్కడ తోసేస్తా ఉంటారు. ఏ సెకండో, 2 సెకండ్‌లో ఆ భగవంతుడిని చూసేది వెంకటేశ్వర స్వామిని. కానీ ఆ టైంలో ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటాం. మనం కళ్ళు తీసేపాటికి మనమే అవతలొచ్చేస్తుంటాం. వేరే వాళ్ళే తోసేసింటారు. దేవుడే ఉండడు. అందుకనే మేము సర్వీస్‌కెళ్ళేప్పుడు అక్కడ కూడా సర్వీస్‌కెళ్తాంటిమి. సర్వీస్ వెళ్ళేటప్పుడు వెనకాల నుంచినే చెప్తాంటిమి. కళ్ళు మూసుకోవద్దండి. కళ్ళు తీసి దేవుడిని చూడండి. తర్వాత కళ్ళు మూసుకోండి అని. అలాగా. అంటే ఆహ్, శ్రీమన్నారాయణుడు ఆ వెంకటేశ్వర స్వామి నా హృదయంలోనే ఉన్నాడని మనకు ముందు నుంచి తెలుసు. కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఇప్పుడు మనము ఈ ధ్యానానికొచ్చిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటాం. అదే మనము ఇంట్లోనే ఉండి ఆ భగవంతుణ్ణి మనం స్మరణ చేస్తూ ధ్యానం చేసుకుంటే, ఆ ధ్యానంలోనే మనకి ఆ శ్రీమన్నారాయణుడు మరి వెంకటేశ్వర స్వామి అందరూ దర్శనమిస్తారు. అలా చేసుకుంటా ఉంటాం కదా! ఈ విధంగా మనము దైవాన్ని మనము చూస్తా ఉండాలి. మనలోనే ఆ దైవం ఉంది అని చెప్పి మనము తెలుసుకోవాలి. మనము ఇలాగ చేయాలంటే దైవ రుణం కూడా తీర్చుకోవాలంటే మన గురుగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. అహింస పరమో ధర్మః. అహింస పరమో ధర్మః. హింస చూడో హంస పకడో. ఇవన్నీ చేస్తా ఉంటే నీలో ఉన్న భగవంతకు ఆత్మకు నువ్వు రుణం తీర్చినట్టు అవుతుంది అని చెప్పేసి మన గురువుగారు చెప్పేవాళ్ళు. ఈ విధంగా దైవ రుణాన్ని తీర్చుకోవాలి అని. మరి ఇంకా కొంతమంది గుళ్ళలో ఏమవుతుంది బలి ఇవ్వాలని చెప్పి ఏదో ఒక ప్రాణిని బలి ఇవ్వాలని చేస్తారు. దాన్ని మనము అయినంత నిర్మూలన చేయించాలి. ఇది ఏం కాదు. ఇది చేయకూడదు. అది నువ్వు ప్రాణి. దానికి నువ్వు ఆత్మ అనేది ఉంటుంది అని చెప్పి నలుగురికి చెప్పి చేసి మనము నిర్మూలన చేయాలి. కానీ వినరు. వినకుండాను మనం చెప్పేది మన బాధ్యత. మన గురువుగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. చెప్పేది నీ బాధ్యత. వాడు వింటాడో లేదో వదిలేయి అని చెప్పి చెప్పేవాళ్ళు. అలాగా మనము చెయ్యాల. మానవ మానవుల మానవులై పుట్టి మనము హింసను చేయకూడదు అని చెప్పాలి. అదే మన మన పిల్లల్ని ఎవరన్నా అడిగితే మనం ఇస్తామా? ఇవ్వం కదా! అదిను అంతే. అది ప్రాణి పాపము. ఎంత తనకి ఎంత బాధపడుతుందంటే అంత బాధ. ఇక్కడ మా ఇంటి చుట్టుకాడ మా ఊర్లోను జాతర అయినప్పుడు ప్రాణులను వాళ్ళు తీసుకొనొస్తారు. మాకంతూ ఎంత బాధవుతుంది అంటే, అయ్యో! పాపము ఎంత వీళ్ళు చిత్రహింస చేస్తారు కదా! ఈ ప్రాణానికి అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఏమి చేయలేము. చెప్తాం కానీ వినాలి కదా! వింటే మంచిదే. వాళ్ళకు మంచిదే. ఇలాగ. అది ఆ! మనము చేసిన పని ఎలాగవుతుంది అంటే, మనకు ఏదో వ్యాధి రూపంలో దాన్ని మనము అనుభవిస్తాము. ఇప్పుడు ప్రతి మనిషికి ఏదో రకమైన వ్యాధి ఉంటుంది. షుగరు, బీపీ, మరి థైరాయిడ్ కానీ, లేదు ఇప్పుడు కామన్‌గా వచ్చేదేమంటే క్యాన్సర్ అని. ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏమంటే, ఏదో ఒక జన్మలో, ఈ జన్మలో కాదు. ఇప్పుడు అంటారు మీరు ప్రాణహింస చేయొద్దంటే అంటే, లేదు నేను చేయను అంటారు. కానీ ఇప్పుడు కాదు. మన పోయిన జన్మలన్నీ ఉంటాయి కదా! అక్కడెక్కడో చేసుంటాము. ఎప్పుడో చేసుంటాము. అది వ్యాధి రూపంలో మనల్ని కాడిస్తుంది. అందుకనే అంటారు, నీవు చేసిన కర్మ నీ వ్యాధి రూపంలో పోతుంది అని. అలాగా అందుకనే దీనికంతా క్షమాపణ చెప్పి ఒక కౌన్సెలింగ్ తీసుకొని అవన్నీ చేసుకుంటే మనకి మన మన వ్యాధి కొంచెం వరకు అయినా కానీ నిర్మూలన అవుతుంది. ఇలాగ ప్రాణహింస చేయకూడదని చెప్పి మనము ఆ దైవాన్ని మనం నమ్ముకున్నాము. ఆ భగవంతుడు మనతో చూసుకుంటారు. ప్రాణిలో కాదు. ఆ ప్రాణిలో కూడాను ఒక ఆత్మ అనేది ఉంటుంది అని చెప్పి తెలపాలి. ఇంకా ఏం చెప్పాలంటే, ఇప్పుడు మానవులు ఏదన్నా మనం ఎవరన్నా ఆహ్, ఏమి అంతిమయాత్ర అంటే చనిపోతే వాళ్ళేం చేస్తారు, ఒక శ్మశానానికి వెళ్ళి ఆ బాడీని పూడుస్తారు. లేదంటే కాలుస్తారు. ఇలా చేస్తారు. ఆ శ్మశానానికెళ్ళి. కానీ ఈ మనుషులేం చేస్తున్నారు అంటే అందరు కాదు కొంతమంది. ఒక ప్రాణిని చంపి వాళ్ళు భుజిస్తున్నారు ఆహారంగా. అంటే ఒక ప్రాణి చనిపోయినప్పుడు శ్మశానానికెళ్తుంది కదా! మరి ఈ ప్రాణిని చంపి తను తింటే తన పొట్ట కూడా ఒక శ్మశానం అయినట్టే కదా!
మన పొట్టని ఎందుకు శ్మశానం చేసుకోవాలి, అది తప్పు అని ఇలాంటివి మనం చెప్పి, మనం గురుగారే ఇవన్నీ చెప్పిండేవి, ఇలాంటివి చెప్పి వాళ్ళకి అయినంతను మానపించాలి. ఇలాగ మానితే ఏమవుతుంది అంటే మనం ఆ దైవానికి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. దైవ రుణం అంటే ఇలాగే మనం దైవ రుణాన్ని తీర్చుకోవాలి. ఇంకా లాస్ట్కి ఏమంటే ప్రకృతి రుణం. ప్రకృతి అంటే ఏమవుతుంది, మనకి పంచభూతాలు, నీరు, అగ్ని, వాయువు, జలము, ఆకాశం, ఇలా 5 కలిస్తేనే ప్రకృతి అవుతుంది. ఈ ప్రకృతి రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి? ప్రతి మనిషికి ఒక్కటే కాదు, ఈ 84 లక్షల జీవరాశులకును ప్రకృతి అవసరం. అన్నింటికీను గాలి కావాలి, నీళ్లు కావాలి, అగ్ని కావాలి, అన్ని కావాలి. ఏది లేకుంటే అవుతుంది? మనము ప్రతిరోజు మనం ఉండాలంటే అన్ని కావాలి కదా. ఇవన్నీ కావాలి అంటే ప్రకృతి రుణం ఎలా తీర్చుకోవాలి? మనము అది లేకుంటే లేదు. మనకు ఆహారం కావాలంటే చెట్ల నుంచి వచ్చేదే మనం తీసుకుంటాము, భుజిస్తాము. దాన్ని వండుకోవాలంటే నీళ్లు కావాలి, అది వండుకోవాలంటే అగ్ని కావాలి కదా. ఇవన్నీ కావాలంటే దాని రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి మనం గురువుగారు ఎంత బాగా చెప్పారు. చెట్లని నాశనం చేయకూడదు అంటే, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, దాన్ని నరికేది అవి చేయకూడదు. చిన్న మొక్కలు మనకి ఆహారానికి ఏం కావాలనో దాన్ని తీసుకోవాలి. అకస్మాత్ నువ్వు అక్కడ ఒక మొక్క అంటే ఏదో ఒక దీనిలో దాన్ని తీయాలంటే ఇంక 2 మొక్కలు నువ్వు నాటాలి, తర్వాత ఆ మొక్కను తీయాలి అని చెప్పి ఆయన అన్నారు. అలా చేయాలి. అట్లా చేస్తే మన ప్రకృతి అభివృద్ధి అవుతుంది. చెట్లు లేకపోతే మనకి ఏమీ లేదు. దాని నుంచి గాలి మనకి ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. మంచి గాలితో పొద్దున ఎందుకు మనం వాకింగ్ అని వెళ్తాము? మంచి గాలి ఫ్రెష్గా ఉంటుంది, అది తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి మనం వాకింగ్ వెళ్తాం కదా. అలాంటి గాలి కావాలంటే చెట్లు కావాలి, మొక్కలు కావాలి. మొక్కలను నాటాలి, దాన్ని నీళ్ళ పోసి చూసుకొని అన్ని చేయాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఇలా చేస్తారు. మరి ఇంకొకటి నీళ్లు మనకి నీళ్లు వస్తా ఉంటాయి, మన ట్యాప్ లో వస్తానే ఉంటాయి. మనం బ్రష్ చేస్తా ఉంటాము, బ్రష్ చేసే సేపును ట్యాప్ ఓపెన్ చేసి ఉంటాం, ఆ నీళ్ళన్ని వేస్ట్ కదా. అది ఏదిని మనం వృధా చేయకూడదు. ఆహారం కానీ, నీళ్లు కానీ, ఇంకేదన్నా కానీ వృధా చేయకుండా మనం వాడుకోవాలి. అలాగా నీళ్ళని మనము పోగు చేయాలి. వేసవకాలంలో నీళ్లు లేదని ఎంత బాధపడతాము, నీళ్ళే లేదని. కానీ ఇప్పటి నుంచి మనం దాన్ని పోగు చేస్తే కదా, ఏదైనా కానీ అంతే చేస్తే కదా. మరి ఇంకా నదులు బాగా పారుతూ వెళ్తా ఉంటుంది, ఆ నదుల్లో కల్మషం చేస్తాం. ఏ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వేస్ట్ అంతా నదుల్లో కలిపేది చేసేది అవి చేయకూడదు. అదే నీళ్ళే కదా మరి మనకు వచ్చేది, మనం తాగేది. దాని నుంచి మనకి మరి రోగాలు వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ చేస్తా ఉంటే మనకి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. మరి ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు జంతువులన్నీ పారాడుతూ ఉంటాయి, అది ఈ మొక్కల్ని కానీ, ఇది కసువులు కానీ, ఏదైనా కానీ తింటా ఉంటుంది. మరి ఏం చేస్తాం మనము? అంత మానవులే మనం చేసేది, అంత కల్మషం చేసేదే మానవులు. మనం ఏం చేస్తాము? ప్లాస్టిక్ కవర్స్లో అవన్నీ తీసేసి ఎక్కడంటే అక్కడ పడేస్తాము. అది తినే అప్పుడు ఏమవుతుంది? ఆవులు, గేదెలు ఇవన్నీను ఆ ప్లాస్టిక్ కూడా తింటాయి. ఆ ప్లాస్టిక్ తింటే ఏమవుతుంది? తనకి ఆరోగ్యం తనకి పాడవుతుంది. అది మూగ ప్రాణులు, దానికి ఏమి తెలీదు. మనం తెలిసినోళ్ళు కదా, ఆ ప్లాస్టిక్ ఎక్కడ విసర్జన చేయాలో అక్కడ చేయాలి. కానీ ప్రతి ఊళ్ళలోనూ మన గ్రామ పంచాయతీ కానీ, ఏదన్నా కానీ ఒక బండి పంపిస్తుంది. ఆ బండిలో కూడాను వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు, దీన్ని సపరేట్ చేయండి, దీన్ని ఇలా చేయండి, దీన్ని అలా చేయండి, ఎలాంటిది ఎక్కడ వేయాలి ఏమీనని. అవన్నీను మనం తెలుసుకొని అవన్నీ మనం చేస్తా ఉంటే ఏమవుతుంది? ప్రకృతికి మనం రుణం తీర్చినట్టు అవుతుంది, ప్రకృతిని మనం కాపాడినట్లు అవుతుంది. మరి గాలి, ఎంతో స్వచ్ఛమైన గాలి ఉంటుంది. మరి ఏమవుతుంది? ఈ ఫ్యాక్టరీలు అవన్నీ లోపల మధ్యలో ఉండి దాని గాలి వదిలేస్తారు కదా, అదంతా కలుషితం అయిపోతుంది. మంచి పొగ వచ్చేది, పొగ అంతా ఈ గాల్లో కలిపేది అదైతే ఆ గాలి ఏమవుతుంది? దాన్నే మనం పీలుస్తాం. పీల్చినప్పుడు ఏమవుతుంది? మన ఊపిరితిత్తులకి మరి మనకి ఇబ్బంది అవుతుంది, ఇలాగవుతుంది. అలా అందుకనే ఆ ఫ్యాక్టరీలు అంతా ఎక్కడంటే ఊరు అవతల ఉండాలి, ఊరు చివర్లలో ఉండాలి. అక్కడ ఎక్కువగా జనాభా లేని చోట అవన్నీ ఉంటే
మనకి ఏదిను ఇబ్బంది అనేది ఉండదు. అగ్నిను అంతే, మనకి ఎంత కావాలనో అంత మనము ఉపయోగించుకోవాలి. ఎలా కావాలంటే అలాగా మనము ఉపయోగించుకోవాలి. మన వేస్ట్ అనేది చేయకూడదు. దాని నుంచి అంతే మనం ఎంత మనం ఆ దీని శక్తిని పొందుతాము. కానీ అంతే మనకి డేంజర్ కూడా. పిల్లలు కానీ ఎవరైనా కానీ దాన్ని ఎంత ఉపయోగించుకోవాలని ముందే మనం వాళ్ళకి పిల్లలకి చెప్పాలి. దూరంగా ఉండాలి. అవన్నీను చేస్తా ఉంటే మనం ఏమవుతుంది, మనము దాని రుణం కూడా తీర్చుకునేట్టు అవుతుంది. మరి మన గురువు గారు ఎక్కువగా చెప్పేది ఏమంటే, పిరమిడ్లను ఎక్కువగా మీరు చేయండి. పిరమిడ్ నుంచి మన భూతాయికి మన శక్తి వస్తుంది అని చెప్పి నిర్మాణం చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. మనం పిరమిడ్‌ని నిర్మాణం చేద్దాం. లేదంటే పిరమిడ్‌లు కడతా ఉంటారు కదా! వాళ్ళకి మనం ఏమన్నా సహాయం చేద్దాం. డబ్బుల విషయంలో కానీ, శక్తి విషయంలో కానీ, బుద్ధి విషయంలో కానీ, ఏదో మనస, వాచ, కర్మణ అని అంటారు కదా! ఏ దానిలో అయినా కానీ మనం వాళ్ళకి సహాయం చేద్దాం. అలా చేస్తే మనము ఈ ప్రకృతికి మనము సహాయం చేసినట్టు అవుతుంది. మరి భూమి అంతే. మనకి ఎన్నో రకాలుగా మనం వ్యవసాయం చేసుకునే దానికి కానీ ఎన్నో రకాలుగా మనకి సహాయం చేస్తుంది. ఆ భూమికి కూడాను నొప్పి లేకున్నట్టు మనం చేయాలి. నొప్పి లేకున్నట్టు అంటే ఎక్కువగా బోర్లు వేసేది, బోర్లు దింపేది, తర్వాత మన మల్టీ బిల్డింగ్ అని చెప్పేసి చేస్తా ఉంటారు ఇప్పుడు. 30 ఫ్లోర్‌ల, 40 ఫ్లోర్‌లు, 50 ఫ్లోర్‌లు అలాగంతా చేస్తా ఉంటే అంత పైకి బిల్డింగ్ వెళ్ళాలంటే భూమి లోపల ఎంతకెళ్ళాలి? దాన్ భూమి సహాయం లేకపోతే మనం ఏం చేసేది కాదు కదా! అవన్నీను అయినంత మనము తగ్గించుకోవాలి. మన భూమిని, మన భూతాయిని మనము కాపాడుకోవాలి. అందుకనే తను విసుగైనప్పుడు ఏమైనా అన్నాడు, అదేమది భూమి కంపనాన అవుతుంది అని అంటారు కదా! అర్త్ క్విక్ అని. అలాంటివన్నీ అవుతా ఉంటాయి. అవన్నీ అవ్వడానికి కారణం ఏమంటే మనం చేసే కల్మషమైన ఈ పనుల నుంచే అవన్నీ అవుతుంది. అలా కాకూడదంటే మనం ఏం చేయాలి? అన్నింటినీను మనం సంరక్షించుకోవాలి. మరి ఇప్పుడు అంతే, మనం ధ్యానం చేస్తుంటాం. కొంతమందికి ఏమంటే తొందరగా ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం ప్రేమనాథ్ సార్ గారు అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు ఎక్కువగా ఎనర్జీ వస్తే ఏం చేస్తారు? అది మీకు ఉండడానికే కాదనుకున్నప్పుడు ఏం చేస్తారు? చేతులు 2 భూమి పైన పెట్టి మీరు ధ్యానం చేయండి. ఆ సంకల్పం చేసుకోండి. నాకెంత కావాలనో అంత ఎనర్జీ ఉండి, మిగిలిన ఎనర్జీ అంతాను భూతాయికి వెళ్ళాలి, భూమి బాగుండాలి అని చెప్పి చేయండి అని చెప్పి కూడా ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే ఎంత బాగా మన లోపల నుంచి భూమికి వెళ్ళినట్టు మనకి అనిపిస్తుంది. అలా చేస్తే భూతాయిని మనము సంరక్షించుకున్నట్టే అవుతుంది. ఇలా చేస్తా ఉంటే ఏమైతుంది, మన ప్రకృతిని మనం కాపాడుకుంటాము. ఆ ప్రకృతి రుణాన్ని మనము తీర్చుకుంటామని చెప్పినే మనము తెలుసుకుంటాము. ఇంకొక విషయం ఏమన్నారంటే, మనం ఏదైనా కానీ మాట్లాడేది ఎలా మాట్లాడాలని మన పత్రిజీ గారు చాలా బాగా చెప్పారు. మాటలు ఎలా ఉండాలంటే ప్రేమతో మాట్లాడాలి. ఎవ్వరిని మాట్లాడిస్తే కూడాను ప్రేమ ఉండాలి అందులో. అందులో ప్రేమ ఉంటే ఎదురు మనిషి ఎలాంటి వాడైనాను కరిగిపోతాడు. మరి ఆలోచించి మాట్లాడాలి. మనం ఈ మాట మాట్లాడితే ఇంకొకరికి మన మాట నుంచి తనకి బాధ అవుతుందా? అదే మనం ఎవరైనా మాట్లాడితే మనకి ఎంత బాధ అవుతుంది కదా! ఆ బాధ నా నుంచి ఇంకొకరికి కాకూడదు అని మాటలు ఆలోచించి మాట్లాడాలి. మరి అర్థం చేసుకొని మాట్లాడాలి. మన మాటని మనమే ముందు అర్థం చేసుకోవాలి. నేను ఈ మాట్లాడితే ఏం అర్థం ఉంది? వాళ్ళకు కూడా అలాగే అర్థం ఉండాలని అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇంకొకటి ఏం తెలుసా? మంచి మాటలు మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలి. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాలి. ఎదురు మనిషి ఏదైనా మాట్లాడుతా ఉంటారు, ఆ మాటలు వినక ముందే దానికి ఆన్సర్ ఇచ్చేకెళ్తాం కదా! అది తప్పు. వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలి ముందు. విన్న తర్వాత మనము దానికి ఆన్సర్ ఇవ్వాలి. విన్న తర్వాత మనం మాట్లాడాలి. మరి ఏం మాటలు మాట్లాడుతున్నావు? నవ్వుతూ మాట్లాడాలి. నవ్వుకుంటూ మాట్లాడితే మనము వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది ఎదుటి మనస్సుకి. ఇంకొకటి, మనస్సు విప్పి మాట్లాడాలి. నువ్వు ఏదైనా మాట్లాడు, నీ మనసులో ఉండేదంతాను మాట్లాడు, విప్పి మాట్లాడు. లోపలొకటి పైనొకటి అనుకోకుండా మనసు విప్పి మాట్లాడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. ఏదుందో అదే మాట్లాడు. లోపల ఒకటి పెట్టుకొని ముందు ఒకటి మాట్లాడేది కాదు.
ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. ఇంకొకటి తెలివిగా మాట్లాడు. ఏది మాట్లాడాలన్నా తెలివిగా మాట్లాడు. అంటే నీ మాట నుంచి వాళ్ళకి మంచి జ్ఞానం రావాలి, తెలివి తెలుసుకోవాలి. అవును, తను మాట్లాడింది కదా, ఎంత బాగా మాట్లాడింది కదా అని చెప్పి అనుకోవాలి. అలాగా మాట్లాడు. ఇంకొకటి, మనస్సు నొప్పించకుండా మాట్లాడు. మన మాట నుంచి ఇంకొకరికి నొప్పి కాకూడదు. అయ్యో ఎలా మాట్లాడింది, నాకు ఎంత బాధ అయిందో అనుకుంటాం కదా, అలా అనుకోకూడదు. తన మాట నుంచి నాకు చాలా మంచిదయింది అనిపించేట్టుండాలి. నొప్పి లేకున్నట్ట మాట్లాడు. ఇన్ని మాటలు మాట్లాడతావు కదా, కానీ తక్కువగా మాట్లాడు, ఎక్కువగా మౌనంగా ఉండు, తక్కువగా మాట్లాడు అని చెప్పి మన గురువు గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు. ఆయన ఇలాంటి ఆ ఇలాంటి ఆయన మాటలన్నీ మనం వింటూ మనము మన జ్ఞానాన్ని పెంచుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మరి పంచాలి అని చెప్తూ ఈరోజు నా ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ను నాకు తెలిసిన 4 మాటలు మీతో చెప్పాను. దీనిలో తప్పులేమన్నా ఉంటే మన్నించండి అని తెలుపుతూ నేను మీకందరికీ వందనాలు అర్పిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పత్రిజీ మహిళా చైతన్యం అనే ఈ స్టేజ్ కి నేను అందరికీ రుణపడి ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మరి మెయిన్ గా శైలజ మేడం వాళ్ళ నుంచినే ఈ పత్రిజీ మహిళా చైతన్యం అనే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. వాళ్ళకి కూడా నా ఆత్మపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. 5 ఫింగర్స్. మేడం గారి గురించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి మేడం. డౌట్స్ ఏమన్నా